ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రెండో రోజు ఢిల్లీ పర్యటన ఏ విధంగా కొనసాగుతుంది, అప్డేట్స్ ఏంటి? నిన్న ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన ఈ రోజు కొనసాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే పలు పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, పలు నిధులు కావచ్చు, వీటిపై విజ్ఞాపన పత్రాలు ఇస్తా ఉన్నారు. ఇప్పటికే మనం నిన్న చూస్తున్నాము. నిన్న చూసుకున్నట్టయితే ఇప్పటికే గోదావరి జలాలకు సంబంధించి, కృష్ణా జలాలకు సంబంధించి జలశక్తి శాఖ మంత్రిని కూడా నిన్న కలవడం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రేవంత్ రెడ్డి వెళ్లి కలవడం జరిగింది. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే కృష్ణా నదీ పరివాహక తీరంలో 70% తెలంగాణలో ఉంది కాబట్టి నీటి కేటాయింపులు కూడా పెంచాలని నిన్న కోరడం జరిగింది. తాజాగా ఈ రోజు చూసుకున్నట్టయితే రెండో రోజు అయితే కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఈ రోజు రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కలవడం జరిగింది. అదేవిధంగా 2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు ఇంకా కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. అదేవిధంగా సీఎంఆర్ డెలివరీ గడువును కూడా పొడిగించాలని చెప్పి కూడా కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి బకాయిలు 343 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా కేంద్ర మంత్రికి విజ్ఞాపనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా భేటీ కాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా నితిన్ గడ్కరీ అపాయింట్మెంట్ కూడా కన్ఫర్మ్ అయితే నితిన్ గడ్కరీని కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి అంశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలుస్తారని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్న సందర్భంలో ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. ఇంకో గంట 2 గంటల్లో కూడా మరో ఒకరిద్దరు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ.